వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను ఈశ్వర్. నేను కవిత. వైఎస్ జగన్ స్థాపించిన మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు మంజూరయ్యాయి. తొలిసారి కొత్త మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు మంజూరు చేసింది నేషనల్ మెడికల్ కమిషన్. 5 మెడికల్ కాలేజీలకు 60 మెడికల్ సీట్లు అలాట్ చేసింది. మచిలీపట్నం కాలేజీకి 12, నంద్యాలకు 16, విజయనగరం కాలేజీకి 12, రాజమండ్రి కాలేజీకి 16, ఏలూరు మెడికల్ కాలేజీకి 4 పీజీ సీట్లు మంజూరు చేసింది ఎన్ఎంసీ. ఇన్నాళ్ళు వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలు కట్టలేదంటూ మంత్రులు అబద్ధాలాడారు. ఇప్పుడు వాళ్ళు లేవన్న కాలేజీలకే పీజీ సీట్లు మంజూరయ్యాయి. దీంతో మంత్రులు చేసిన ప్రచారం పచ్చి అబద్ధమని మరోసారి నిర్ధారణ అయింది. ఎంబీబీఎస్ సీట్లతో పాటు పీజీ సీట్లు కూడా మంజూరు చేసింది ఎన్ఎంసీ. ఇప్పటికే 5 కాలేజీలకు 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. తాజాగా మరో 60 పీజీ సీట్లు మంజూరు చేసింది నేషనల్ మెడికల్ కమిషన్. కూటమి ప్రభుత్వం పేదలకు వైద్యాన్ని, వైద్య విద్యను దూరం చేస్తోందని మండిపడ్డారు జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్. కాకినాడలో జరిగిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మేధో మదన సదస్సులో పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ప్రకటన లక్షలాది మంది తల్లిదండ్రుల్లో ధైర్యాన్ని నింపిందన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ పార్టీ తరఫున 8 లక్షల మంది సంతకాలు సేకరిస్తామని చెప్పారు. ఫ్యాకల్టీ లేని కారణంగా వీటిని పీపీపీని 33 సంవత్సరాలకి మేము వీటిని లీజ్కి ఇచ్చేస్తున్నాం ప్రైవేట్ వ్యాపారులకి, మెడికల్ కాలేజెస్ని. అంటే ఎంత దారుణంగా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది అనేది ప్రజలకి ఖచ్చితంగా వివరించి చెప్పాలి. ఇన్ని రాజకీయ పార్టీలు మెడికల్ విద్య మీద, ప్రైవేటీకరణ మీద ఇంత ఉద్యమం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా మాట్లాడలేని పవన్ కళ్యాణ్ ఇంకో పక్క, మాట్లాడటానికి అవకాశం లేని నారా లోకేష్ ఇంకొక పక్క, మాటల్ని దాచిపెట్టుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఇంకొక పక్క, ఈరోజు 3 పార్టీలు కలిసి పానేరు పులివెందుల అడ్మిషన్స్కి రెడీ అయితే నేషనల్ మెడికల్ కౌన్సిల్లో మేము సీట్లు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నామనంటే ఒక ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా పులివెందుల మెడికల్ కాలేజీలో మాకు సీట్లు అక్కర్లేదని రాయగలిగిన వాడు ఎవడైనా ఏ ప్రభుత్వమైనా నడుపుతాడా? పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికయ్యారు కాబట్టి నీకు ఆ కాలేజీలో సీట్లు అక్కర్లేదని రాసేవంటే అసలు కనీసం కొంచెమైనా సరే నువ్వు ఒక ప్రజా సంబంధ ప్రభుత్వాన్ని నడుపుతున్నావా? తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేయలేదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ శిల్పకళా వేదికగా గ్రూప్ 2 ఉద్యోగాలు పొందిన 783 మందికి నియామక పత్రాలు అందజేశారు. నిస్సహాయులకు సహాయంగా నిలవాలని, కన్నవారిని మరిచిపోవద్దని వారికి సూచించారు సీఎం. నిస్సహాయులకు సహాయంగా అండగా నిలబడే అధికారం ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుంది. నేనైనా మీరైనా మనమైనా నిస్సహాయులకు సహాయం అందించడమే మన బాధ్యత. కన్న తల్లిదండ్రులను, పుట్టి పెరిగిన సొంత ఊరిని అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత. మీరు అంకితమవుతారని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. మీ అందరి పట్ల నాకు నమ్మకం ఉన్నది. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి నాకు మాట ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులకు వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పథకాల అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా కొందరు అధికారుల తీరులో ఎలాంటి మార్పు రాలేదని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా అలసత్వం వీడాలని, సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని హెచ్చరించారు. సీఎంఓ కార్యదర్శులు సిఎస్ రామకృష్ణారావుతో భేటీలో ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం నిర్వహించిన తెలంగాణ బంద్ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బంద్లో 1-2 చోట్ల మినహా మిగతా అన్ని చోట్ల బంద్ ప్రశాంతంగా సాగింది. బంద్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. వ్యాపార సముదాయాలు, విద్యా సంస్థలు మూసివేసి స్వచ్ఛందంగా బంద్కు మద్దతు పలికారు. తెల్లవారుజాము నుంచి ఆర్టీసీ బస్సులు బస్ స్టేషన్లకే పరిమితమయ్యాయి. ప్రజా రవాణా స్తంభించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని రాజకీయ పార్టీలు స్పష్టం చేశాయి. తెలంగాణ బంద్ విజయవంతం అయిందని బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. బంద్ సమయం ముగిశాక ఆర్టీసీ బస్సు సర్వీసులు యథాతథంగా ప్రారంభమయ్యాయి.
తురకపాలెంలో వరుస మరణాలు సంభవిస్తుంటే కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. గుంటూరు రూరల్ తురకపాలెంలో మరణ మృతంగానికి ఖచ్చితమైన కారణాలేంటో కనుక్కోవాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాను కలిసి విన్నవించారు. తురకపాలెంలో ఇప్పటి వరకు 45 మంది తీవ్ర అనారోగ్యాలకు గురై చనిపోయారని, 5 నెలలుగా మరణాలు కొనసాగుతున్నా వాటికి కారణాలేంటి అనేది ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం తేల్చుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. మేము ఇవాళ డిమాండ్ చేసింది ఏమిటంటే ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని, నిపుణుల కమిటీని వేసి దీన్ని నిర్ధారణ చేయండి. ఎందుకు నిర్ధారణ చేయమంటున్నాం అంటే ఇక్కడ నిర్ధారణ చేసి ఇక్కడితో అరికట్టేయాలా, లేదు ఇది వ్యాపించి జిల్లాలో రాష్ట్రంలో పలు చోట్లకు వెళితే చాలా ప్రమాదం. కాబట్టి దాన్ని ఇమీడియట్గా ఆపటం కోసం ప్రత్యేకమైనటువంటి నిపుణుల కమిటీని వేయవలసిందిగా మా కమిటీ డిమాండ్ చేసింది. దానితో పాటు 5 లక్షల రూపాయలు కొంతమందికి ఇచ్చారు, చనిపోయిన వాళ్ళందరికీ ఇవ్వలేదు. దాన్ని కూడా మేము గ్రహిస్తున్నాం. దానితో పాటు ఇచ్చిన 5 లక్షల రూపాయలు చాలవు, దాన్ని 1 కోటి రూపాయలకి పెంచాలనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. నకిలీ మద్యం దందాలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతా నకిలీ మద్యమేనని గుంటూరులోని ప్రయోగశాల నిర్ధారించింది. 45 మద్యం బాటిళ్లను ల్యాబ్కు పంపారు ఎక్సైజ్ అధికారులు. అన్ని శాంపిళ్లలోనూ నకిలీ మద్యమేనని నిర్ధారించారు. నీళ్లు, స్పిరిట్, రంగు, రుచి, రసాయనాలతో నకిలీ మద్యం తయారు చేస్తున్నారని ల్యాబ్ నిర్ధారించింది. ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని తెలిపారు. టీడీపీ నేత అద్దేపల్లి జనార్దన్ రావు డంప్ నుంచి నమూనాలు సేకరించారు. టీడీపీ నేతలు తయారు చేసిందంతా నకిలీ మద్యమేనని ఎక్సైజ్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. బార్లు, మద్యం షాపులు, బెల్ట్ షాపులకు ఈ మద్యమే సరఫరా అవుతుందని అధికారులు చెప్పారు. నకిలీ మద్యం నిందితుల కస్టడీలోనూ కీలక అంశాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ అనుమతి ఉందంటూ నకిలీ మద్యం తయారు చేసిన టీడీపీ నేతలు చెప్పారు. కూలీలను మోసం చేసి నకిలీ మద్యం తయారు చేయించారు టీడీపీ నేతలు. మొత్తం నకిలీ మద్యం టీడీపీ నేతల కనుసన్నల్లోనే తయారవుతుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నకిలీ మద్యం నియంత్రణను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసింది. గత 4 నెలలుగా కాకినాడ ఎక్సైజ్ రీజనల్ ల్యాబొరేటరీ పనిచేయకుండా కేవలం కెమికల్ పరీక్షల్ని మాత్రమే పరిమితమైన కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంజూరైన 2 కోట్ల విలువైన సీజీ పరికరాలు రేకుల షెడ్డుకే పరిమితమయ్యాయి. కొత్త భవనం శాఖతో విలువైన సామాగ్రిని రేకుల షెడ్డులో వదిలేశారు అధికారులు. నకిలీ మద్యం తయారీ వెనుక కూటమి పెద్దలున్నారని స్పష్టమవుతుందన్నారు మాజీ మంత్రి శైలజనాథ్. కూటమి నేతల కనుసన్నుల్లోనే లిక్కర్ మాఫియా నడుస్తోందన్నారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ఛాలెంజ్ను చంద్రబాబు, లోకేష్ ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించారు. ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు. జోగి రమేష్ గారు ఒక 3 ఆప్షన్లు మీకు ఇచ్చారు. మీ దగ్గర ధైర్యం ఉంటే దాన్ని స్వీకరించండి. 1, పాపం దైవభక్తుడు జోగి రమేష్ దేవుని దగ్గర ప్రమాణం చేద్దామని అడిగాడు. కాదు, సత్యశోధన నిలబడతాను నేను, లై డిటెక్టర్ నిలబడతాను నేను, మీరు వస్తారా అడిగాడు. ఇది కూడా కాదు, సిబిఐకి ఇమ్మని చెప్పారు. సిబిఐకి ఇస్తే అన్నీ వస్తాయి కదా అని చెప్పారు. కానీ మీరు సిట్ వేశారు. మీ సిట్టు వేషాలు చూసి అసలు బోర్ కొడతా ఉంది. మంత్రి కొల్లు రవీంద్ర స్వార్థం కోసం మచిలీపట్నం ప్రజలతో ఆడుకుంటున్నారని దశమెత్తారు మాజీ మంత్రి పేర్ని నాని. మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర కాంప్లెక్స్ ప్లాన్ కోసమే రోడ్డు విస్తరణ చేస్తున్నారని, 35 ఎకరాల ఆర్యవయసుల ఆస్తులు కొట్టేశారని ఆయన ఆరోపించారు. ఆయన చేపట్టే ఒక్క నిర్మాణానికి ప్లాన్లు లేవని తెలిపారు. ఇప్పుడు ఈ రోడ్డు వైడనింగ్ కథ ఏంటి అంటే, ఇది కొల్లు రవీంద్ర గారి స్థలం. ఇక్కడ ఓ 10-30 కోట్లతో కాంప్లెక్స్ కడుతున్నారని చెప్తున్నారు మార్కెట్లో. నాకు తెలియదు. ఈ కాంప్లెక్స్కి ఇంతవరకు ప్లాన్ లేదు. ప్లాన్ రావాలంటే రోడ్డు వైడనింగ్ చేయాలి. ప్లాన్తో పాటు బాండ్లు కావాలి. ప్లాన్ కావాలంటే మొత్తం ఆ బజార్లు ఈ బజార్లు కొట్టేయాలి మొత్తం. చూడండి, బందర్ డెవలప్మెంట్ అంతా బెల్లంకొట్ల సందు, సామాజ్ పక్క సందే, ఇంకెక్కడ లేదు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ కాదని, గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎక్కువ ఉద్యోగాలు రావని స్పష్టం చేశారు. 1,80,000 ఉద్యోగాలు వస్తాయన్నది అవాస్తవమన్నారు విష్ణుకుమార్ రాజు. డేటా సెంటర్ అంటే ఇదేమీ కాల్ సెంటర్ కాదు. ఇది ఏదో డేటా ఎంటర్ చేసే కాల్ సెంటర్ కూడా కాదు.
ఇది ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ ఇక్కడి నుంచి ఇతర దేశాలకి కూడా పంపించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఎంత నెంబర్ ఆఫ్ ఉద్యోగాలు వస్తాయనేది క్రైటీరియా కాదు. అంతేగాని ఏదో 1,80,000 ఉద్యోగాలు లేకపోతే అని మాట అది. విజయవాడ వెస్ట్లో టీడీపీ గూండాలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. బుద్దా వెంకన్న అనుచరులు వీధి వ్యాపారులను వేధిస్తున్నారు. శివ అనే వ్యక్తి 2 ఏళ్లుగా స్వాతి రోడ్లో టిఫిన్ బండి నడుపుతున్నాడు. శివ వ్యాపారంపై టీడీపీ నేతలు చిన్న సుబ్బయ్య, పత్తి నాగేశ్వరరావులు కన్నేశారు. టిఫిన్ బండి నడుపుకోవాలంటే తమకు డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించారు. డబ్బులు ఇవ్వకపోతే టిఫిన్ బండి లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో శివ పోలీసుల్ని ఆశ్రయించాడు. అయితే శివ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు రాత్రికి రాత్రే టిఫిన్ బండిని జేసీబీతో తొలగించారు. పత్తి నాగేశ్వర గారు లోపల షాప్లోకి పిలిచి బాబు నీ దౌర్జన్యం అంటే ఎక్కడి నుంచో వచ్చి మమ్మల్ని ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నామంటే షాపు తీసేయాలా అన్నారు. బాబాయ్ అలాగే మేము 5 కుటుంబాలు బతుకుతున్నాము, ఇక్కడ 5-6 జీతాలు ఇస్తున్నాను, ఇలా తీయడం పద్ధతి కాదు బాబాయ్ అంటే, లేదు 60,000 చూసి ఆ డబ్బులు కావాలని 60,000 రూపాయలు నన్ను అడిగారు. నేను 60,000 నేను ఇవ్వలేను బాబాయ్, నేను 20,000 అయితే ఇచ్చుకుంటాను, అది కూడా 2 రకాలుగా 2 విడతలు ఇస్తానని చెప్పేసి చెప్పాను. అలా కాదు, అలా అయితే కుదరదు అని చెప్పేసి తీసేస్తాను అని చెప్పేసి అన్నారు. బాబాయ్ని బతుకులాడి నేను వచ్చేసాను. 4 రోజులు అయిన తర్వాత నిన్న సాయంత్రం 11 గంటలకి క్రేన్ తీసుకొచ్చి నా బండిను కౌంటర్ను బట్టి బాక్స్ తీసుకెళ్ళిపోయి అక్కడ ఆర్ఆర్ దర్బా దగ్గర ఇక్కడ పడేశారండి. నాకు దానిలో కౌంటర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. కర్నూలు జిల్లా చిట్టాల గ్రామంలో టీడీపీ నాయకులు తనపై చేసిన దాడి అమానుషమన్నారు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి. వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామాల్లో పర్యటిస్తే ఎక్కడ కూటమి చేతకాని పాలన బయటపడుతుందోనని దాడులు చేశారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులను అడ్డుకోవటం మానేసి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని హితవు పలికారు. మహిళా ఎమ్మెల్యేని చూడకుండా కూడా మా జీపు పైన కర్రలతో దాడి చేస్తూ ఆటంకపరుస్తూ ఒక మహిళను చూడకోకుండా అసభ్యకరంగా మాట్లాడుతూ మరి ప్రవర్తించడం జరిగింది. మా జీపుకి చాలాసేపు ఒక 30 మినిట్స్ మమ్మల్ని అడ్డుకొని చేసి వెనక్కి వెళ్ళాలి, మీరు వెనక్కి వెళ్ళాలని చెప్పేసి మరి టీడీపీ నాయకులు అల్లర్లు చేయడము, మా మీద మరి మా మర్ది వెంకటరామరెడ్డి గారి ఎంపీపీ గారి కారును కూడా అద్దాలు ధ్వంసం చేయడము, నా కారును కూడా వారి కర్రలతో దాడి చేయడం కూడా జరిగింది. రాజమండ్రిలోని భారత్ బొమ్మల సెంటర్ వద్ద రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజల నుండి సంతకాలు సేకరించారు. కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కానివ్వమన్నారు. పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకునే వరకు కూటమి ప్రభుత్వంపై ప్రజల పక్షాన పోరాడతామన్నారు మార్గాని భరత్. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే విధంగా ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజల దగ్గర నుంచి 1 కోటి సంతకాలు తీసుకుంటా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అవి చేయనివ్వకుండా అడ్డుకునే విధంగా ఇవాళ ప్రజల దగ్గర నుంచి సంతకాలు తీసుకుని ఈ సంతకాలన్నీ కూడా గవర్నర్ గారికి అందజేసే విధంగా మేము అందరం కూడా అడుగులు ముందుకు వేస్తున్నాం. ప్రజలను కూడా భాగస్వాములు అయ్యి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉన్నాము. తెలంగాణలో ఇవాల్టితో మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఇవాళ ఒక్కరోజే ఇప్పటి వరకు 20,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు మొత్తం 66,000 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. చివరి రోజు కావడంతో టెండర్లు వేసేందుకు వ్యాపారులు క్యూ కట్టారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ శివారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాణాసంచా గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. టపాసులు పేలి భారీ శబ్దాలు రావడంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు అదుపు చేశారు. సిగరెట్ తాగి పడేయడంతోనే అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. సుమారు 5 గంటల 20 నిమిషాలకు ఈ కటకం వేణుగోపాల్ ఫైర్ క్రాకర్స్ గోడౌన్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది.
గోడౌన్లో కాదు, గోడౌన్ ముందున్నటువంటి ఈ అట్టపెట్టెలు అన్నీ తీసేసి అటు పక్కకేసిన తర్వాత ఆ అట్టపెట్టెల దగ్గర ఎవరో సిగరెట్ అంటే కేర్లెస్ స్మోకింగ్ ఎవరో తాగి అట్లా పడేయటం వల్ల దానివల్ల స్ప్రెడ్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని క్రాకర్స్, తర్వాత వాళ్ళు సేల్స్ ఏదైతే చేస్తున్నారో ఆ సేల్స్లో ఉన్నటువంటి క్రాకర్స్ క్యాచ్ చేసేసి ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. దాయాది పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సింధూర్ ట్రైలర్ మాత్రమే అన్నారు. పాకిస్తాన్ భూభాగంలోని ప్రతి అంగుళం ఇప్పుడు బ్రహ్మోస్ క్షిపణి పరిధిలో ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరన్నారు. పాకిస్తాన్ను సృష్టించగలిగిన భారత్ ఇంకా చేయగలదో చెప్పాల్సిన అవసరం లేదన్నారు రాజ్నాథ్. లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో తయారైన మొదటి బ్యాచ్ మిసైల్స్ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ब्रह्मोस को सिर्फ एक ट्रायल से बहुत आगे ले जाकर प्रैक्टिकल प्रूफ दिया है कि हमारे जो विरोधी हैं, एडवर्सरीज हैं, अब ब्रह्मोस से बच नहीं पाएंगे. पाकिस्तान की जहां तक बात है तो अब उसकी एक एक इंच जमीन हमारी ब्रह्मोस की पहुंच में है. ऑपरेशन सिंदूर में जो हुआ वह तो केवल एक ट्रेलर था, पर उस ट्रेलर ने ही पाकिस्तान को यह एहसास दिला दिया कि अगर भारत पाकिस्तान को जन्म दे सकता है तो समय आने पर वह, अब आगे मुझे बोलने की कोई जरूरत नहीं है. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఓటమి భయం పట్టుకున్న కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారో, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియదని ఎద్దేవా చేశారు. కొత్త ముసుగు ధరించి ఆటవిక రాజ్యం తీసుకురావాలని భావిస్తున్న వారిని ఓటర్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు అమిత్ షా. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల వినియోగదారుల్లో కొనుగోలు శక్తి బాగా పెరిగిందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దసరా సమయంలో ప్రజలు చేసిన రికార్డు స్థాయి కొనుగోళ్లే దానికి ఉదాహరణ అన్నారు. జీఎస్టీ 2.0 ద్వారా ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ పన్ను తగ్గింపులు చేపట్టామన్నారు. జీఎస్టీ సంస్కరణలపై ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్తో కలిసి పాల్గొన్నారు ఆమె. బెంగళూరు రోడ్ల విషయంలో బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ ముజుందార్ పెడుతున్న పోస్టులకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ముజుందార్ షా రోడ్లను అభివృద్ధి చేయాలి అనుకుంటే చేయొచ్చని, ఆమె అడిగితే గుంతలు పూడ్చేందుకు రోడ్లు కేటాయిస్తామన్నారు. బెంగళూరులో అభివృద్ధి శరవేగంగా సాగుతుందన్న డీకే మౌలిక సదుపాయాల కోసం అవసరమైనవన్నీ చేస్తున్నామన్నారు. ఉత్తరప్రదేశ్ బృందావన్లోని బాంకే బిహారీ శ్రీకృష్ణ ఆలయంలో ఖజానా ఉన్న రహస్య గదిని 54 ఏళ్ల తర్వాత తెరిచారు అధికారులు. గతంలో 2 సార్లు ఈ రహస్య గది తలుపులు తెరిచేందుకు యత్నించిన అనుమతి లేకపోవడంతో వెనకడుగు వేశారు. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హై పవర్ మేనేజ్మెంట్ కమిటీ నేతృత్వంలో తలుపులు తెరిచారు. సాంప్రదాయం ప్రకారం తొలుత గది తలుపు వద్ద దీపం వెలిగించి పూజలు చేశారు. ఆ తర్వాత కోర్టు అనుమతించి ఇక్కడ కమిటీ సభ్యులతో పాటుగా 4 గోస్వాములను మాత్రమే లోనికి అనుమతించారు. ఈ ప్రక్రియను పూర్తిగా వీడియోగ్రఫీ చేశారు. అయితే రహస్య గదిలో ఏముందన్నది మాత్రం బయట పెట్టలేదు అధికారులు. ఈ గదిలో 160 ఏళ్ల క్రితం నాటి బంగారం, వెండి ఆభరణాలతో పాటుగా హారాలు, నవరత్నాలు, అరుదైన కళాఖండాలు ఉన్నాయి. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ వాహనం బోల్తా పడి 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అస్తాంబా యాత్ర ముగించుకున్న భక్తులు ట్రావెల్స్ వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు. నందుర్బార్ జిల్లా చాంద్షాలి వద్ద వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా మరో 8 మంది గాయపడ్డారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీలోని ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పార్లమెంటుకు కూతవేటు దూరంలో ఉన్న రాజ్యసభ సభ్యుల రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అయిన బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపు చేశారు. ప్రమాదం దాటికి సుమారు 6 అంతస్తుల్లో భవనం దెబ్బతింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేక బాణాసంచా వల్ల జరిగిందా అన్నది తేలాల్సి ఉంది.
సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పార్కింగ్ ప్లేస్లో ఆ శాఖకి సంబంధించి సామాగ్రిని ఉంచడం వల్ల అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయిందని, ఆ మంటలు 6 అంతస్తుల వరకు వ్యాపించాయని స్థానికులు చెప్తున్నారు. స్థానికంగా ఫైర్ సేఫ్టీ మెషిన్స్లోనూ నీళ్లు లేవని, అగ్నిమాపక సిబ్బంది కూడా సరైన సమయానికి రాలేదని ఆరోపిస్తున్నారు. తాము తక్షణం స్పందించడం వల్ల ప్రాణాపాయం తప్పిందని, ఇద్దరు మాత్రం స్వల్పంగా గాయపడ్డారని చెబుతున్నారు స్థానికులు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ మొండి చేయి చూపించింది చంద్రబాబు సర్కార్. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించలేదు. పీఆర్సీ పైన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కేవలం సింగిల్ డిఏతో సరిపెట్టేశారు సీఎం చంద్రబాబు. దీంతో తీవ్ర నిరాశ చెందారు ఏపీ ఉద్యోగులు. గత 2 రోజులుగా ఉద్యోగ సంఘాలతో చర్చల పేరుతో మంత్రుల హైడ్రామాలాడి ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారు. ఇక పెండింగ్ బకాయిల చెల్లింపు పైన ఉద్యోగులకు మొండి చేయి చూపించింది కూటమి ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఎంత ఆశగా ఎదురు చూసినటువంటి ఐఆర్ పిఆర్సీ ప్రకటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు మొండి చేయి చూపించారు. ఉద్యోగులకు సంబంధించి గత 2 రోజులుగా చర్చలు జరిగాయి. నిన్న ఉద్యోగ సంఘాలతో సమావేశంలో ఇవాళ నిర్వహిస్తామని చెప్పి సమాచారం పంపించారు. వారు ఉదయం మంత్రుల కమిటీ కూడా చర్చించింది. ఆ తర్వాత ఇంకోవైపు అధికారులు కూడా సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రి దగ్గరికి ఉద్యోగ సంఘాలను తీసుకెళ్లారు. సో ప్రధానంగా ఐఆర్ పిఆర్సీ అదేవిధంగా డిఏలకు సంబంధించినటువంటి ప్రకటన వస్తుందని భావిస్తే కేవలం ఒక్క డిఏ మాత్రమే, 4 డిఏలు, అది కూడా పెండింగ్ లో ఉన్నటువంటి 4 డిఏల్లో ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలు ఎప్పుడు కూడా 4 డిఏలు పెండింగ్ లేవు. 4 డిఏలు పెండింగ్ పెట్టినటువంటి చంద్రబాబు ప్రభుత్వం 4 డిఏల్లో కేవలం 1 డిఏని మాత్రమే చెల్లించడానికి చెల్లిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఐఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా అధికారంలోకి రాగానే ఐఆర్ ను మేము ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికి అయితే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 27% ఐఆర్ ప్రభుత్వ ఉద్యోగులకి. ఇప్పుడు 16 నెలలైనా ఐఆర్ ప్రకటించి ఇవాళ ముఖ్యమంత్రితో సాధారణంగా చర్చలంటే ఖచ్చితంగా ఐఆర్ పిఆర్సీకి సంబంధించిన ప్రకటన వస్తుందని ఉద్యోగ సంఘాలన్నీ కూడా భావించి ఉద్యోగులంతా భావించారు. తీరా చూస్తే ఒక డిఏ ప్రకటన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారని తీవ్ర నిరాశ చెందారు ఉద్యోగులు. అదేవిధంగా పిఆర్సీకి సంబంధించి కూడా ఇటువంటి వెసులుబాటు కావాలని ఒక ప్రకటన చేశారు తప్ప దానిపైన ఎటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. ఐఆర్ ఎంత ఇస్తామని ప్రకటించలేదు. పిఆర్సీ ఐఆర్సీ రెండింటి గురించి అసలు ప్రభుత్వం ఆ చర్చ ముందుకు ఒక్క అడుగు కూడా ముందుకు అడుగు వేసినట్టు ఈ పరిస్థితి లేనటువంటి పరిస్థితి. అలాగే పెండింగ్ బకాయిలు ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించి. వాటిని గతంలో అధికారం రాగానే పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. వాటికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి ప్రకటన చేయలేదు. వాటికి సంబంధించి రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు ఉద్యోగ సంఘాలు. ఇవాళ మధ్యాహ్నం కూడా మంత్రుల కమిటీ ముందు చెప్పారు. కానీ వాటికి సంబంధించి ఎటువంటి ప్రకటన కూడా రాలేదు. కేవలం 4 డిఏల్లో 1 డిఏ మాత్రమే ప్రకటించి దాన్నే దీపావళికి అనుకంటూ 16 నెలల నుండి ₹1 కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేసినటువంటి దాఖలాలు లేవు. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేవలం 1 డిఏ ఇచ్చి డిఏ మాత్రం ఇస్తామని ప్రకటించారు. ఐఆర్ పిఆర్సీ ఎప్పుడు ఇస్తారో, అసలు ఇస్తారో ఎవరో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించకపోవడం ఉద్యోగుల్ని నిరాశపరిచింది. కవిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ. డొనాల్డ్ ట్రంప్ పాలనా తీరు నిరసిస్తూ మరోసారి నో కింగ్ ప్రొటెస్ట్ ప్రారంభించారు అమెరికన్లు. దేశవ్యాప్తంగా 50 రాష్ట్రాల్లోని 2500 ప్రదేశాల్లో వేలాది మంది ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అమెరికాలో రాజులు లేరని, అవినీతి క్రూరత్వానికి వ్యతిరేక పోరాటంలో వెనక్కి తగ్గమంటూ నిరసనకారులు నినదించారు. లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి ట్రంప్ అజెండాకు వ్యతిరేకంగా గలమెత్తారు. నిరసనల నేపథ్యంలో పెద్ద ఎత్తున జాతీయ బలగాల్ని మోహరించారు. మరోవైపు అమెరికన్లకు మద్దతుగా ఐరోపా దేశాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. గత జూన్లోనూ ట్రంప్కు వ్యతిరేకంగా ఇదే నినాదంతో ఆందోళన చేపట్టారు అమెరికన్లు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ ఆఫ్ఘాన్ స్థావరాలపై పెద్ద ఎత్తున దాడులు చేసింది. దీంతో 3 క్రికెటర్లు సహా 10 మంది మృతి చెందారు. మృతి చెందిన క్రికెటర్లను కబీర్, సిబాతుల్లా, హరూన్ గా గుర్తించారు. దీంతో రాబోయే ట్రై సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు. ఓవైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం సాగుతుంటే మళ్ళీ నోబెల్ పాటే పడారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 2 దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడం తనకు చాలా సులభమన్నారు. యుద్ధాల్ని ఆపడమే తన పని అని, ఎన్నింటిని ఆపినా తనకు నోబెల్ మాత్రం రావడం లేదంటూ నిరాశ వ్యక్తం చేశారు ట్రంప్.
భారత్లోని ఆధార్ డిజిటల్ బయోమెట్రిక్ ఐడి వ్యవస్థ ఒక భారీ విజయం అన్నారు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్. యూకే రూపొందిస్తున్న డిజిటల్ గుర్తింపు కార్యక్రమం బ్రిట్ కార్డుకు ఆధార్ను నమూనాగా పరిగణిస్తున్నామన్నారు. యూకేలో అక్రమ వలసలను అరికట్టేందుకు బ్రిట్ కార్డును తీసుకురానున్నట్లుగా ప్రకటించారు స్టార్మర్. ధనత్రయోదశి సందర్భంగా పసిడి ధరలకు కాస్త బ్రేక్ పడింది. ఈ రోజు బంగారం వెండి ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1910 రూపాయలు తగ్గి 1,30,860కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ 1,000 రూపాయల 750 పతనమై 1,19,950 పలుకుతోంది. ఇక వెండి ధరలు ఒక్క రోజులోనే భారీగా పతనమై కిలో వెండిపై 13,000 రూపాయలు తగ్గడంతో 1,90,000 పలుకుతోంది. చాలా గ్యాప్ తర్వాత టీమిండియా జట్టులోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు సిద్ధమవుతున్నాడు. పెర్త్ ప్రాక్టీస్ సెషన్లో కొందరు ప్లేయర్స్ను ఆట పట్టించాడు. జోకులు వేస్తూ నవ్విస్తూ క్రికెటర్స్తో సందడి చేశాడు. అర్షదీప్ సింగ్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, సుబ్మన్ గిల్తో కోహ్లీ చేసిన ఫన్నీ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విరాట్ ఆట చూసేందుకు స్టేడియంకి పోటెత్తిన ప్రవాస భారతీయులు అతని ఆటోగ్రాఫ్ కోసం పోటీ పడ్డారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.